హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు GuruTechInTelugu యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం OnePlus Buds 2R ఒక అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నా చేతిలో ఉండేది OnePlus Nord Buds 2R బాక్స్ అయితే ఇదే. మీకు బాక్స్ అయితే ఇలా ఉంటుంది. మీకు బాక్స్ ఇదైతే ఇది మీకు దీని ప్రైస్ వచ్చేసరికి 2299 అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్లో ఇది వచ్చేసి మీకు 1900 అయితే అవైలబిలిటీ ఉంది. కానీ మీకు ఏదైనా క్రెడిట్ కార్డు ఉంటే లైక్ SBI, HDFC ఇంకా మీకు 200 ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో మీకు ఇది 1600కి అయితే వస్తుంది. మీకు ఇది ఒక మంచి డీల్ అయితే చెప్పొచ్చు. 1600లో వస్తుంది. ఇప్పుడు బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్లో ఏమేమి ఉన్నాయి అయితే చూద్దాం. మీకు బాక్స్ ఓపెన్ చేస్తే పైన బడ్స్ అయితే ఉన్నాయి. ఇదైతే పక్కన పెడదాం. ఇంకా ఏమేమి వచ్చినాయి అయితే చూద్దాం. మీకు సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే వచ్చినాయి. మీకు కేబుల్ అయితే ఉంది. USB to Type-C కేబుల్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేశారు. ఒకటైతే నాట్ స్టిక్కర్ అయితే ఇచ్చారు. రెడ్ కేబుల్ క్లబ్ కార్డు అండ్ యూజర్ మాన్యువల్స్ అయితే 2 అయితే ఇచ్చేసారు. మీరు యూజర్ మాన్యువల్ ఏదైనా చదవాలనుకుంటే అయితే ఈ అయితే 2 మాన్యువల్స్ అయితే ఇదే. ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు బడ్స్ అయితే ఓపెన్ చేద్దాం. బడ్స్ అయితే ఓపెన్ చేస్తా చూడండి. ఇప్పుడు నా చేతిలో ఉండేది OnePlus Nord Buds 2R అయితే ఇదే. మీకు మొత్తం ఇది మీకు 3 కలర్స్లో అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి డీప్ గ్రే అండ్ వైట్ అండ్ బ్లూ కలర్ అయితే 3 కలర్స్లో అయితే ఉంటుంది. ఇదైతే కొంచెం మ్యాట్ ఫినిష్ లెక్క ఉంటుంది. మీకు చేతిలో పట్టుకోనికి హ్యాండ్లో ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఇది మీకు చాలా వెయిట్ తక్కువ. మీకు ఇది వచ్చేసి మొత్తం కేస్ విత్ బడ్స్ అయితే 38 గ్రామ్స్ ఉంటుంది. ఒక్కొక్క బడ్ వచ్చేసి 4.3 సంథింగ్ గ్రామ్స్ అయితే ఉంటుంది. మీకు చాలా వెయిట్ లెస్ అయితే ఉంటుంది. మీకు వెయిట్ అయితే చాలా అనిపించదు. మీకు జోలో ఈజీగా పాకెట్లో అయితే క్యారీ అయితే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు పైకి వచ్చేసరికి OnePlus లోగో అయితే ఉంది. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఛార్జ్ పోర్ట్ ఉంది. మీకు నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ అయితే ఇండికేటర్ లైట్ అయితే ఉంటుంది. మీకు గ్రీన్ కానీ వైట్ అట్లా మీకు మల్టిపుల్ అయితే వస్తుంది. ఏదైతే అది మీకు ఇంకా కింది సైడ్కి వచ్చేసరికి వాళ్ళ కంపెనీ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఏదైనా కంపెనీ డీటెయిల్స్ అయితే ప్రింట్ అయితే చేశారు. మొత్తం ఇదైతే ఇదే. నేను ఇప్పుడు అన్బాక్స్ చేసింది డీప్ గ్రే కలర్ అయితే ఇది. మీకు చూడడానికి బ్లాక్ లెక్క ఉంటుంది ఆల్మోస్ట్ సిమిలర్గా. మీకు OnePlus Nord Buds వచ్చేసి బ్లూటూత్ 5.3 వర్షన్స్ అయితే వస్తాయి. మీకు ఇదైతే మీకు సౌండ్ ఎక్కడ కనెక్షన్ అనేది డ్రాప్ అయితే కాదు. మీరు బాక్స్ ఇట్లా క్లోజ్ చేస్తేనే డిస్కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్ మీరు బాక్స్ ఓపెన్ అవుతూనే మొబైల్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. బడ్స్ తీయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ అయితే కనెక్షన్ అయితే అవుతుంది. మీకు ఈ బటన్స్ ఫంక్షనాలిటీ అయితే నేను చెప్తా చూడండి. మీకు ఇది వచ్చేసి సింగిల్ ట్యాప్, డబల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ అయితే వర్క్ అవుతాయి. మీకు ఒకవేళ అది మీకు 3 బటన్స్ మీరు కాన్ఫిగరేట్ చేసుకోవాలంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలా అయితే వస్తుంది. మొత్తం మీకు ఈ యాప్లో వచ్చేసి మెలోడీ యాప్లో వచ్చేసి మీకు మొత్తం అన్నీ అయితే చూపిస్తాయి చూడండి. మొత్తం మీకు రైట్ సైడ్ కేస్, లెఫ్ట్ సైడ్ బడ్ అయితే ఎంత అవుతుందో. మీకు సౌండ్ మాస్టర్ అనేది అయితే 3 ఫార్మాట్స్ ఉంటుంది. మీకు బేస్ ఇష్టమైతే బేస్ అనేది వేసుకోండి. మీకు అంటే నార్మల్ బేస్ కన్నా కొంచెం బేస్ అయితే ఎక్కువ అయితే వస్తుంది. బోల్డ్ అంటే మీకు గేమింగ్ మోడ్ కావాలంటే గేమింగ్ మోడ్ అయితే ఆన్ చేసుకోండి. ఫైండ్ మై బడ్స్ అని కొడితే మీకు సౌండ్ అయితే వస్తుంది. దగ్గర ఉంటే, దూరం అయితే పనికిరాదు. ఇప్పుడైతే వచ్చేసింది మీరు లెఫ్ట్ అండ్ రైట్ 2 బడ్స్కి అయితే చేసుకోవచ్చు. సింగిల్ ట్యాప్కి వచ్చేసి ప్లే అండ్ పాస్, డబుల్ ట్యాప్ నెక్స్ట్ అండ్ ట్రిపుల్ ట్యాప్కి వచ్చేసి ప్రీవియస్ అని వస్తుంది. లాంగ్ అండ్ హోల్డ్ టచ్కి వచ్చేసి మీకు ఏమైనా స్విచ్ డివైస్ అయితే చేసుకోవచ్చు. అంటే మీకు ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి ఫాస్ట్గా పేర్ అయితే చేసుకోవచ్చు. సో అదైతే యూజ్ అవుతుంది. నేనైతే ఇంకేమి ఇవ్వలేదు. మీకు ఏది కావాలంటే అది మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా ఓపెన్ చేస్తే వస్తుంది ప్లే అండ్ పాస్, ప్రీవియస్ ట్రాక్, నెక్స్ట్ ట్రాక్ అని మీకు ఏ బడ్స్ కావాలంటే చూడండి, వాయిస్ అసిస్టెంట్, గేమింగ్ మోడ్, మొత్తం మీవి ఏవి కావాలంటే మీరు అవి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇవి ఇట్లా కావాలంటే OnePlusకి అయితే ఆటోమేటిక్గా, OnePlus మొబైల్స్కి అయితే ఆటోమేటిక్గా వస్తాయి. మీరు OnePlus మొబైల్ కాకుండా మీరు వేరే మొబైల్ అయితే యూస్ చేస్తే మీరు ఈ మెలోడీ యాప్ అయితే యూస్ చేయాల్సిందే. మీరు దీనికి సౌండ్ గురించి చెప్తుంది. ఇది వచ్చేసి మీకు 12.4 mm ఎక్స్ట్రా లార్జ్ డ్రైవర్ తెస్తుంది. అంటే మీకు ఒక హెడ్ ఫోన్స్లో వచ్చేసి 12.4 mm ఎక్స్ట్రా లార్జ్ డ్రైవర్ అయితే ఈసారి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మీకు ఇది ఇప్పుడు బడ్స్ సౌండ్ అయితే మీకు కొంచెం అయితే టెస్ట్ చేస్తా చూడండి. అంటే మరి అంత నీట్గా వినపడదు, కానీ సౌండ్ అయితే క్లారిటీ అయితే ఎలా వస్తుందో అయితే చూడండి. నేను ఒక డీజే సాంగ్ అయితే ప్లే చేస్తాను. బేస్ అని అయితే ఎట్లా వస్తుందో అయితే చూడండి.
సౌండ్ అనేది మీకు చాలా నీట్గా అయితే వినపడుతుంది. మీకు చాలా అంటే మీకు బేస్ వోకల్స్ అంటే చాలా నీట్గా మీ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కూడా ఓవర్లాప్ కాకుండా ఏదైతే నీట్గా అయితే వస్తుంది. మీరు 1700 ప్రైస్కి ఇదైతే బెస్ట్ అని అయితే చెప్పచ్చు. మీకు ఆ ప్రైస్కి మిగిలినంతో పోల్చుకుంటే ఈ అయితే బడ్స్ అయితే కొంచెం బెటర్. OnePlus మీకు బ్యాటరీ పరంగా కానీ దేని పరంగా అయితే చాలా గుడ్ అయితే చెప్పొచ్చు. సౌండ్ అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు దీని బ్యాటరీ గురించి అయితే చెప్తుంటుంది. వీళ్ళైతే 38 hours ప్లేబ్యాక్ టైమింగ్ అయితే ఇచ్చారు. బట్ మీకు 38 hours అయితే రాదు. నేను దాదాపు 2 or 3 days అయితే కంటిన్యూస్గా వాడాను. సో నేను ఒకసారి ఛార్జ్ చేసి దాదాపు 25 hours అయితే యూజ్ చేశాను. మీకు ప్లస్ అంటే మొత్తం బడ్స్ ఎంటైర్ ఛార్జ్ అయిపోయి 25 hours అయితే పట్టింది. మీకు ఒక బడ్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసింది. మీకు ఒక బడ్ వచ్చేసి 4 to 5 hours మధ్యలో అయితే ఈజీగా వాడచ్చు. మీరు బేస్డ్ ఆన్ 100 వాల్యూమ్ కానీ 50 to 100 వాల్యూమ్ అట్లా వాడి మీకు కాల్స్కి డిఫరెంట్. సో ఎట్లా వాడినా మీరు 4 hours పైన అయితే ఒక్కసారి సింగిల్ ఛార్జ్ బడ్స్ ఒకసారి సింగిల్ ఛార్జ్ అయితే చేస్తే మీకు 4 to 5 hours అయితే ప్లెజెంట్గా వినొచ్చు. విత్ కేస్తే అయితే 25 hours అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా 1 day అయితే ఈజీగా 1.5 day అయితే యూజ్ అయితే చేయొచ్చు. మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. మీకు నేను పెట్టుకొని చూశాను. మీకు చాలా టైమ్స్ నేను పెట్టుకొని తిరిగినా కూడా ఎక్కడైతే నాకు డ్రాప్ అయితే లేదు. మీరు ఇయర్స్లో ఫిట్ కావాలంటే ఖచ్చితంగా మీరు మీ ఇయర్కి సంబంధించిన టిప్ అయితే మార్చుకోండి. ఇవి స్మాల్, మీడియం, లార్జ్ అయితే 3 ఉంటాయి. మీకు ఇది పట్టాలంటే మీరు ఏదైతే మీ ఇయర్కి కంఫర్ట్ ఉంటుందో అదైతే పెట్టుకోండి. మీకు ఇయర్ అయితే కంఫర్ట్గా అయితే కూర్చుంటుంది. మీకు వెయిట్లెస్ కాబట్టి మీకు చాలాసేపు అట్లే పెట్టుకుని సాంగ్స్ విన్నా కానీ సాంగ్స్ మాట్లాడినా కానీ కాల్స్ మాట్లాడినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంటే ఇయర్ అయితే పెయిన్ అయితే నేనైతే చూడలేదు. మీకు మీ ఇయర్ టిప్ అనేది మీరు మీ కంఫర్ట్ ఉండేది దాన్ని బట్టి మార్చుకోండి. మీకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది, అంటే ఫిట్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు IPS 55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. అంటే మీకు నీళ్ళలో ముంచితే అయితే పాడైపోతుంది. కాకుండా మన స్వెట్ కానీ కొంచెం వాటర్ డ్రాప్స్ పడినా ఇదైతే హెల్ప్ అయితే చేస్తుంది. ప్యూర్గా అయితే హెల్ప్ అయితే చేయదు మీకు. ఇప్పుడు కాలింగ్కి వచ్చేసరికి మీకు దీంతో వచ్చేసి డ్యువల్ మైక్ AI క్లియర్ ఆల్గారిథం అయితే యూజ్ చేశారు. మొత్తం 4 మైక్స్తో అయితే వస్తుంది. బట్ మీకు 4 మైక్స్తో వచ్చినా మీకు అంత అవుట్డోర్లో అయితే కాల్స్ అయితే మీకు అంతగా అయితే మాట్లాడలేరు. ఎందుకంటే మీకు అవుట్డోర్ వచ్చేసి నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది. దీంతో ఎటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ అలా అయితే ANC అయితే ఏదైతే లేదు. సో మీరు ఈ ప్రైస్కి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే రాదు. సో మీకు బడ్స్లో అయితే ఇండోర్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రూమ్స్లో కానీ మీరు నిలబడి మాట్లాడైతే అయితే మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఎప్పుడైతే మీరు అవుట్ సైడ్ కాల్స్ మాట్లాడాలనుకున్నప్పుడైతే కొంచెం నాయిస్ అయితే వస్తుంది. అంటే ఆపోజిట్ వాళ్ళకి నాయిస్ అయితే వినపడుతుంది. బికాజ్ ఆఫ్ ఎందుకంటే మీకు దీంతో 4 మైక్స్ ఉన్నా కూడా అవుట్ సైడ్లో అనేది కొంచెం నాయిస్ అయితే వస్తుంది. మీకు ఇవే కాదు దాదాపు 2500 ఆ మధ్యలో ఏ పెట్టినా మోస్ట్లీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంత ఎఫెక్టివ్ అయితే వర్క్ చేయదు. సో మీకు ఓకే, ఇండోర్స్కి అయితే కాల్స్కి అయితే ఇది యావరేజ్ అని అయితే చెప్పొచ్చు. మీకు అంతకన్నా ఎక్కువ అయితే చెప్పలేము. యావరేజ్ అయితే ఇండోర్కి అయితే వెరీ గుడ్, అవుట్డోర్కి అయితే యావరేజ్ అయితే కాల్స్ అయితే వస్తుంది. ప్రాబ్లం అయితే ఏముండదు. మీకు ఇది వచ్చేసి గేమింగ్కి వచ్చేసి వీళ్ళు 94 ms లో లేటెన్సీ అయితే ఇచ్చారు. అంటే మీకు ఈ ప్రైస్కి అదైతే బెస్ట్ అని చెప్పాలి. మీకు ప్రో గేమర్స్ అయితే మైన్యూట్గా డిఫరెంట్ కనపడుతుంది. వైర్ కన్నా వైర్లెస్ అయితే మీకు ఏ హెడ్ఫోన్స్ వాడినా కొంచెం లాగ్ అయితే ఉంటుంది. మీరు నార్మల్ గేమర్ అయితే మీకు అంత అర్థం కాదు. మీరు ప్రో గేమర్ ఈచ్ అండ్ ఎవ్రీ సౌండ్ డీటెయిల్గా వినే వాళ్ళైతే చిన్న చేంజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే వైర్లెస్ బడ్స్ వచ్చేసి ఏవైనా సరే మీకు కొంచెం లేటెన్సీ అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ కావాలి కాబట్టి మీకు నార్మల్ వైర్ కన్నా ఇదైతే కొంచెం లేటెన్సీ అయితే ఉంది. మీకు ఈ ప్రైస్లో అయితే ఇదైతే చాలా బెస్ట్ అయితే చెప్పాలి. మీకు ఈ బడ్స్ ప్రోస్ అండ్ కాన్స్ అయితే చెప్పేస్తారు చూడండి. డైరెక్ట్ ప్రోస్ వచ్చేసరికి సౌండ్ క్వాలిటీ అండ్ బ్యాటరీ బ్యాకప్, IPS 55 వాటర్ రెసిస్టెంట్ అయితే మీకు, అండ్ బడ్జెట్ 1700 బడ్జెట్లో బెస్ట్ వాల్యూ బడ్స్ అయితే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి. మీకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా నీట్గా ఉంది. సో మీకు IPS 55 రెసిస్టెన్స్ అయితే ఉంది. అంటే ఈ ప్రైస్కి అదైతే బెస్ట్ అనుకోవచ్చు. మీకు కాన్స్ వచ్చేసరికి కాల్ క్వాలిటీ అవుట్డోర్ అయితే పెద్దగా రాదండి. ఇండోర్కి అయితే ఓకే, అవుట్డోర్కి ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండింటే బాగుందని ఫీల్ అవుతున్నాను నేను. 1800 కాబట్టి ఓకే, ప్రాబ్లం లేదు. సో అదొక డిసడ్వాంటేజ్ కాల్ క్వాలిటీ. అండ్ ఇది ఫ్రెండ్స్ OnePlus బడ్స్ ఒక అన్బాక్సింగ్ రివ్యూ వీడియో అయితే ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.